నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు సంచలనం కలిగించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ అంశమే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ బాండ్లు బంద్. ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అధికారిక పరిమితులకు లోబడి అభ్యర్థులు ఖర్చు చేయడం ఒక ప్రహసనంగా మారింది. మరోవైపు పార్టీలు సైతం భారీగా ఖర్చు పెడుతూ ఉంటాయి. ఈ ఖర్చులకయ్యే మొత్తాలను విరాళాలుగా స్వీకరిస్తూ ఉంటాయి. ఇక్కడే ఎన్నో గమ్మత్తులు చోటు చేసుకుంటాయి. పార్టీలకు వ్యక్తులే కాదు, ఎన్నో ప్రైవేటు కంపెనీలు కూడా విరాళాలు అందిస్తూ ఉంటాయి. నల్ల డబ్బు ఇచ్చే కంపెనీలు కొన్నైతే ఏదో ప్రయోజనం ఆశించి విరాళాలు అందించేవి మరికొన్ని. ఒక పార్టీకి ఇస్తే మరో పార్టీతో గొడవ. అందుకే అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి విరాళాలు ఇచ్చే కంపెనీలు కూడా ఉంటాయి. సాధారణంగా అధికార పక్షానికి విరాళాలు అధికంగా వస్తూ ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు, అది కూడా లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1% ఓట్లు పొందినవి మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడానికి అర్హత కలిగి ఉంటాయి. జాతీయ పార్టీలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బాగానే ఆదాయం సాధించాయి. భారతదేశంలో ఎన్నికలు క్రమంగా అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలు యావత్ ప్రపంచంలోనే అప్పటి వరకు జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టించాయి. ఆ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మొత్తం సుమారుగా $8.7 బిలియన్ వెచ్చించినట్లు ఒక అంచనా. 2014 ఎన్నికల వ్యయంతో పోలిస్తే అది రెట్టింపు కంటే అధిక మొత్తం. ఎన్నికల సందర్భంలో పార్టీలు ఖర్చు పెట్టగలుగుతున్నాయంటే అందుకు కారణం పార్టీలకు అందే భారీ విరాళాలే. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన పార్టీలు ఎన్నో సందర్భాల్లో గెలుస్తూ ఉంటాయి. వివిధ కంపెనీల విరాళాలను పూర్తిగా బ్లాక్లో తీసుకోవడం కూడా కుదరదు. ఎందుకంటే పెట్టే ఖర్చులకు అంతో ఇంతో లెక్క చెప్పాల్సి ఉంటుంది. మరోవైపున ఈ విషయంలో పార్టీలకు, కంపెనీలకు ముక్కుతాడు వేయాలని ఎన్నికల సంఘం, ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు లాంటివి భావిస్తూ ఉంటాయి. మొత్తానికి ఇదో దాగుడు మూతలాటగా మారింది. ఈ విషయంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలు వివిధ కంపెనీల నుంచి అందుకునే విరాళాలపై విచారణ మొదలుపెట్టింది. చివరకు సంచలన తీర్పిచ్చింది. రాజకీయ విరాళాలలో పారదర్శకత తీసుకొచ్చేందుకు, నల్ల డబ్బు రాకుండా చూసేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంపై కూడా చర్చలు జరిగాయి. ఆ సందర్భంగానే ఎలక్టోరల్ బాండ్లు తెరపైకొచ్చాయి. రాజకీయ నిధుల సేకరణ, పారదర్శకతను పెంపొందించే కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రకటించింది. రాజకీయ పార్టీలకిచ్చే ద్రవ్య విరాళాలకు దీన్ని ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు. కాకపోతే అందులోనూ ఎన్నో లొసుగులున్నాయి. అందుకే తాజాగా ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును ప్రకటించింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులో ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ బాండ్ల చెల్లుబాటును కొట్టివేసింది. ఆర్టికల్ 19/1A ప్రకారం అనామక పోల్ బాండ్ల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని కూడా పేర్కొంది. పోల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వ్యాఖ్యానించింది. నల్లధనాన్ని అరికట్టడానికి అవి ఒక్కటే మార్గం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ అన్నారు. అంతేకాదు, ఎలక్టోరల్ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు పొందిన రాజకీయ పార్టీల వివరాలను అందించాలని కూడా SBIకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నికల కమిషన్కు ఆ వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 13లోగా ఈ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని సూచించింది. అంతేకాదు, కంపెనీల విరాళాలు పూర్తిగా క్విట్ ప్రోకో ప్రయోజనాల కోసమే ఉన్నట్టుగా ఉందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన కార్పొరేట్ విరాళాల గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా బహిర్గతం చేయాలి అని స్పష్టం చేసింది. అంతేకాకుండా 15 రోజుల చెల్లుబాటు వ్యవధిలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లను అదేవిధంగా ఇంకా రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకొని వాటి కొనుగోలుదారులకు తిరిగి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల పథకం మంచిదే అయినప్పటికీ ఈ స్కీమ్లో ఎన్నో లోటుపాట్లు చోటు చేసుకున్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లను భారతీయ పౌరులు లేదా భారతదేశంలో స్థాపించబడిన ఏదైనా వ్యాపార సంస్థ, సంఘం లేదా కార్పొరేషన్ కొనుగోలు చేయొచ్చు. ఇది ప్రామిసరీ నోట్ లేదా బేరర్ బాండ్ని పోలి ఉండే సాధనం. రాజకీయ పార్టీలకు అధిక ఆర్థిక సహకారం అందించడానికి బాండ్లను జారీ చేస్తారు. ఎలక్టోరల్ బాండ్లను ₹1000 మొదలుకొని ₹1 కోటి అంతకు మించి కూడా వివిధ మొత్తాల్లో విక్రయిస్తారు. రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడానికి వాటిని KYC నిబంధనలకు అనుగుణంగా ఉండే ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేయొచ్చు. ఇక తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లను నగదు చేసుకునేందుకు రాజకీయ పార్టీలకు కొంత గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఆయా పార్టీలు ఈ బాండ్లను సమర్పించి నగదు పొందవచ్చు. ఎలక్టోరల్ బాండ్లలో విరాళం ఇచ్చిన వ్యక్తులు, కంపెనీల పేర్లు, ఇతర వివరాలేవి ఉండవు. అంతేకాదు, ఈ బాండ్లను ఎంత మేరకు కొనవచ్చు అనే దానిపై పరిమితి కూడా లేదు. ఎవరైనా ఎన్ని బాండ్లనైనా కొనుగోలు చేయొచ్చు. తమకు ఇష్టం వచ్చిన పార్టీలకు ఆ బాండ్లను ఇవ్వచ్చు. ఇక ఆ బాండ్లను తమకు ఎవరు ఇచ్చారు అనే అంశాన్ని పార్టీలు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక ఎన్నికల బాండ్ల ద్వారా వివిధ పార్టీలు భారీ మొత్తాలను విరాళాలుగా పొందాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారుగా 16,518 కోట్ల మొత్తానికి బాండ్లను విక్రయించింది. 2018 నుంచి 2023 సంవత్సరం దాకా సుమారుగా 12,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను SBI అమ్మింది. వీటిలో సగానికంటే ఎక్కువగా అంటే 55% మేరకు బాండ్లు BJPకే దక్కాయి. వీటి విలువ 6,564 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ కు 10% కంటే కూడా తక్కువగా 9.5% మేరకు ఎలక్టోరల్ బాండ్లు దక్కాయి. వీటి విలువ 1,135 కోట్ల రూపాయలు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం ఆదాయంలో 54% ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందింది. వీటి విలువ సుమారుగా 2,120 కోట్ల రూపాయలు.
2018 నుంచి 2023 వరకు 6 ఏళ్ల కాలంలో బీజేపీకి అందిన మొత్తం విరాళాలలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా లభించిందే 52% ఉంది. ఇక వీటి విలువ సుమారుగా 5,272 కోట్ల రూపాయలు. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన బీజేపీ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం 2,120 కోట్ల విరాళాలు అందాయి. అందులో 61% ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చినవే. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు అనామక విరాళాలు అందజేయడం అవినీతిని ప్రోత్సహిస్తుందని కేసు దాఖలు చేసిన పిటిషనర్లు వాదించారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య స్థాయి నిరోధం ఉంటుందని కూడా పిటిషనర్లు ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్లనేవి దాతల వ్యక్తిగత జీవితంలో భాగమైనందున వారి రాజకీయ అనుబంధాలను పరిరక్షించడానికి అనామకంగా ఉంచబడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టు ముందు వాదించింది. దాతల పేర్లను బహిర్గతం చేయడం వల్ల పథకం ఉద్దేశం దెబ్బతింటుందని చెప్పింది. బాండ్ల విధానం లేకుంటే నగదు ఆధారిత రాజకీయ నిధుల పద్ధతి తిరిగి వస్తుందని కూడా ప్రభుత్వం వాదించింది. రాజకీయ పార్టీలకు ఎలాంటి నిధులు ఎవరి నుంచి అందుతున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం పౌరుల హక్కులకు భంగం కలిగించదని, అందువల్ల పాలసీ డొమైన్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ వాదించారు. ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు అనేక అంశాలను ప్రస్తావించింది. ఎలక్టోరల్ బాండ్ పథకం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందా లేదా అనే అంశాన్ని న్యాయమూర్తులు పరిశీలించారు. ఓటింగ్ కు రాజకీయ పార్టీల నిధులపై సమాచారం తప్పనిసరి అని కోర్టు అభిప్రాయపడింది. డబ్బుకు రాజకీయాలకు మధ్య ఉన్న లోతైన అనుబంధం కారణంగా ఆర్థిక అసమానత రాజకీయ అసమానతకు దోహదం చేస్తుందని కూడా కోర్టు భావించింది. క్విడ్ ప్రోకో లేదా అనుకూలమైన విధాన మార్పుల వంటి పరస్పర ప్రయోజనకరమైన ఏర్పాట్లకు చట్టబద్ధమైన అవకాశాన్ని ఎలక్టోరల్ బాండ్ల విధానం పెంచుతుందని కూడా సుప్రీంకోర్టు భావించింది. ఈ పథకం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం వాక్ స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇచ్చే సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల ఫైనాన్సింగ్ లో నల్లధనాన్ని అరికట్టడానికి ఈ పథకం ఒక్కటే మార్గం కాదని పేర్కొంది. ఇతర ఎంపికలు కూడా నల్ల డబ్బు రాజకీయాల్లోకి రాకుండా చేయగలుగుతాయని భావించింది. తీర్పు సందర్భంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా ఆర్థిక మద్దతు క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారి తీస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే కాదు, ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సమాచార హక్కు ఉల్లంఘనను సమర్థించలేం. విద్యార్థులు, రోజువారీ కూలీలు మొదలైన వారు కూడా పార్టీలకు విరాళాల రూపంలో సహకరిస్తారు. కొన్ని విరాళాలు ఇతర ప్రయోజనాల కోసం చేసినందున మాత్రమే రాజకీయ సహకారాలకు గోప్యత రక్షణను మంజూరు చేయకూడదు. మరికొన్ని వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ముందుగా ఈ తీర్పు రావడం వివిధ పార్టీలకు మింగుడు పడని అంశమే అవుతుంది. కొద్దిపాటి హెచ్చు తగ్గులున్నప్పటికీ అన్ని పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లతో బాగానే ప్రయోజనం పొందాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై పార్టీలపై పిడుగులా పడింది.
మరోవైపున ప్రజాస్వామ్యవాదులు ఎంతో మంది సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు తీర్పు తోడవుతున్నందున అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమైతేనే భారత ప్రజాస్వామ్యంలో ఒక కీలక ఘట్టానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది పలికింది. ఏ దిశగా అడుగులు పడేందుకు ఇది దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.